టమోటా తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటివరకు నిపుణులు చెబుతూ వచ్చారు. బహిరంగ మార్కెట్లో టమోటా ధరలు ఒక్కరోజు ఒక్కో విధంగా ఉండడం కూడా మనకు తెలుసు. వంటకం ఏదైనా టమోటా వేస్తే ఆ వంటకం జీవకు రుచిని తెస్తుందని పాకశాస్త్ర నిపుణులు చెప్పడం కూడా విన్నాం. అయితే టమోటా కొత్త సమస్య వచ్చింది. మధ్యప్రదేశ్లో టమోటా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాజధాని భోపాల్లో పాఠశాల పిల్లల్లో ఇది వ్యాప్తి చెంది కలవరపెడుతోంది. ఇక టమోటా వైరస్ సోకిన వారి చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి. చిన్నారుల్లో దురద, మంట, నొప్పిగా అనిపించడంతో పాటు జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ లక్షణాలతో బాధపడే వారిని ఇంటి వద్దే ఉంచాలని తల్లిదండ్రులను స్కూలు యాజమాన్యాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఈ టమోటా వైరస్ను హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ HFMDగా పిలుస్తారని వైద్యులు చెప్పారు. ఎచినోకాకస్ క్యాక్సోకి వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. 6 నెలల నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని పిల్లల వైద్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వ్యాపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లతోనూ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని, అయితే దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏది లేదని వైద్యులు స్పష్టం చేశారు.